23 కేజీలే ఉంటుంది. అట్లా అంటే మనం 60 కేజీలు వేసుకోవాలంటే అప్పుడు ఎన్ని బస్తాలు వాడాలి యూరియా? 60 కేజీల నత్రజని వాడాలి అంటే ఎన్ని బస్తాల యూరియా వాడాలి? 2.5 బస్తాలు వాడాలి. సో అంటే జస్ట్ మీకు అవగాహన కోసం చెప్తున్నాను. అది మరి దాన్ని అట్లా మార్చుకొని మనం వాడుకోవాలన్నమాట. అట్లా ఇప్పుడు సార్ ఎరువుల గురించి చెప్పారు. ఇప్పుడు మనం ఎకరాకి సెలెక్ట్ చేస్తున్నాం. మొత్తం 16 పోషకాలు నేలకు అవసరమైనవి. ఎన్పికే ప్రధాన పోషకాలు. ఎన్పికే మన కాంప్లెక్స్ 50 కేజీల రూపంలో దొరుకుతాయి. 14-35-14 ఎన్పికే అవి 50 కేజీల రూపంలో దొరుకుతాయి. తర్వాత సేంద్రియ ఎరువులు అనేది కార్బన్, ఎన్రిచ్ రెండు వివరంగా చెప్పారు. ద్వితీయ పోషకాలు సల్ఫరు, కాల్షియము, మెగ్నీషియం. ఇవి సిఎంఎస్ వేస్తున్నారు మీరు ఆల్రెడీ. దాని గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ద్వితీయ పోషకం సిఎంఎస్ రూపంలో 1 లేదా 2 బ్యాగుల్లో మీకు సరిపోతుంది. ఎన్పికే 2 లేదా 3 బ్యాగులు సెలెక్ట్ చేసుకున్నాం. 14-32, 10-21 లేదా 20-0-13 3 బ్యాగులు కాంప్లెక్స్. తర్వాత సిఎంఎస్ అనేది 1 లేదా 2 బ్యాగులు. సేంద్రియ ఎరువులు ఎన్రిచ్ 2 బ్యాగులు కానీ, కేరిచ్ 1 లేదా 2 బ్యాగులు కానీ, మొత్తం 10 బ్యాగులు సెలక్షన్లోనే మనం సుమారుగా 10-12 పోషకాలు నేలకు అందించేస్తున్నాం. ఎన్పికే 14-35, 10-20 లేదా 20-0-13 3 లేదా 4 బ్యాగుల ద్వారా ఎన్పికే సెలక్షన్ అయిపోయింది. రెండోది సల్ఫర్, బోస్మాక్స్, సల్ఫరు, బోరాన్ 10 కేజీల రూపంలో 1 ఎకరానికి 2 పోషకాలు సెలక్షన్ అయిపోయింది. తర్వాత సిఎంఎస్ అనేది 1 లేదా 2 బ్యాగులు సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక 3 పోషకాలు యాడ్ అవుతాయి. తర్వాత ఒక 10 కేజీల రూపంలో సముద్రం అనేది ఒక బ్యాగ్ ఉంది. ఇది కానీ సెలెక్షన్ చేసుకున్నారంటే సుమారుగా 7 పోషకాలు అందుతాయి 10 బ్యాగ్లో. దీంట్లో ఏమేమి పోషకాలు ఉంటాయంటే ఐరన్, మెగ్నీషియము, ఇక్కడ రాసి ఉంటారు, జింకు, ఐరన్, మాంగనీస్, కాపరు, మాలిబ్డినం, బోరాన్. సుమారు 7 పోషకాలు ఈ 10 కేజీల్లో ఉంటాయి. మొక్కకు అన్ని 50 కేజీల రూపంలో అవసరం ఉండవు. ఈ జింకు, ఐరన్ ఇట్లాంటివన్నీ 100 కేజీల ఎకరానికి అవసరం ఉంటుంది. 100 గ్రాములే లేదా 200 గ్రాములే అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 50 కేజీలు బిర్యానీ చేస్తే ఉప్పు ఎంత వేస్తాం? ఒక 1/2 కిలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంతకన్నా అవసరం ఉండదు. మిగతావన్నీ బియ్యం 25 కేజీలు వేస్తాం, లేదా మిగతావన్నీ పెద్ద పెద్ద పరిమాణంలో వేస్తాం. చిరు పోషకాలు అంటాం వీటిని. ఇప్పుడు ఈ సెలక్షన్ ద్వారా సుమారుగా 12 పోషకాలు నువ్వు నేలనే అందించేస్తున్నావు. అంటే మొక్క వేసినాక, పూత రాలినాక, బోరాన్ లోపం వచ్చినాక బోరాన్ కొట్టుకునే బదులు, లేదా జింక్ లోపం వచ్చినాక జింక్ స్ప్రే వేసుకునే బదులు అడుగునే మొత్తం పోషకాలు మనం ఇచ్చేసేయాలి. ఇవన్నీ ఒక 10,000 రూపాయల లోపలనే మీకు సరిపోతుంది. నేలల్లో వేసే ఎరువులు 10,000 రూపాయల ఖర్చులో ఇవన్నీ వస్తాయి. 3 బస్తాలు కాంప్లెక్స్ ఒక 5,000 రూపాయలు అవుతుంది. ఎన్రిచ్, కేరిచ్ ఇవి తీసుకుంటే 2,000 రూపాయలు అవుతుంది. ఈ 10 కేజీల బ్యాగులు ఇంకొక 1,500, మొత్తం 10,000 రూపాయల్లోనే సుమారు 10 బ్యాగులు మీకు సెలక్షన్ అయిపోతుంది. సాయిల్ అప్లికేషన్ అక్కడితో అయిపోతుంది. ఇంతకు మించి మనం ఎక్కువ వేసినా కానీ అనవసరం. మొక్క కూడా తీసుకోలేదు ఎక్కువ వేసినా కానీ. తర్వాత దఫాలుగా నీటిలో కరిగే ఎరువుల రూపంలో ఇచ్చినామంటే సరిపోతుంది. ఫస్ట్ ఎరువులు ఎక్కువ వేసామంటే మీరు ఇంకా 2 బ్యాగులు కాంప్లెక్స్ తగ్గించుకోవచ్చు. 2 బ్యాగులు కాంప్లెక్స్ సరిపోతుంది. ఇదంతా మీరు పైన చల్లేసి తర్వాత బెడ్ తొలుకునేసాయి. నేను ఏప్రిల్ మేలో నాటు పెట్టుకోవాలి, ఎండ ఎక్కువ ఉంది, మొక్క బతకడం లేదని మీరు అన్నారు చూడండి. దానికి మేము ఏం చేసామంటే ఈ నాయన్బాయి గట్టు ఈ ప్రాంతంలో కూర్చోండి సార్. మొక్క పెట్టేసినాక ఈ కార్బన్ ప్లస్ ఉంది కదా, ఒక 2 బ్యాగులు ఒక ఆడ మనిషినో ఒక వారానికి ఒక ఆడ మనిషిని తీసుకునేసి మొక్క పేపరు మధ్యలో ఎంత ఒక 100 గ్రాములు 150 గ్రాములు వేసామనుకోండి, ఇది మెత్తగా ఉంటుంది. ఇది వేడిని మొక్కకు అందనీయదు. భూమిలో నుంచి వేడి వస్తుంది, పైనుంచి వేడి వస్తుంది. పేపర్ ద్వారా కూడా వేడి కొట్టడం ద్వారా నడుములు అనేది ఇరిగిపోయి చనిపోయే ప్రమాదం ఎక్కువ అవుతుంది. ఏమండి ఇప్పుడు మొక్కలు బాగా బతుకుతున్నాయంటే రేట్ ఉండదు. నిజమా బద్దమా? జనవరి ఫిబ్రవరిలో బాగా బతుకుతుంది, రేట్ ఉంటుందా? మార్చి ఏప్రిల్లో రేట్ ఉంటుందా? కానీ ఏప్రిల్ మేలో బతికిస్తేనే నీకు డబ్బు. ఎప్పుడు జూలై ఆగస్టులో వర్షాలు పడి క్రాప్ డ్యామేజ్ అయితేనే రేట్ వస్తుంది. ఆ వాతావరణం మనం బతికించాలా. బతికించి పంట తీసి కార్బన్ ప్లస్ ఏం కాదు డైరెక్ట్గా వేసుకోవడం వల్ల ఇది అడుగున వేసేస్తాం. ఓన్లీ కార్బన్ ప్లస్ ఒక బ్యాగ్ అయినా సరిపోతుంది. మీరు 8,000 మొక్కలు లేదా 9,000 మొక్కలు నాటుతారు. ఎన్ని సెంటీమీటర్లు పెడుతున్నారు మల్చింగ్? 30 సెంటీమీటర్లు అంటే 9,000 మొక్క అంతే కదా. 9,000 మొక్కకి ఒక 100 గ్రాములు మీరు కానీ వేపించుకోగలిగితే ఒక ఆడమని స్కూల్ అవుతుంది అంతే. నీకు నారుకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు నాటిన నెక్స్ట్ డే
ఇది వేపించేసేయండి, మొక్క బతుకుతుంది. వేడి నుంచి వేపించాం మేము, గత 2 సంవత్సరాల నుంచి వేపించాం. ఈ గట్టు 95 ప్రాంతంలో వేపించాం. పెద్ద ఖర్చే కాదు, 350 రూపాయలు ఒక బ్యాగు. ఒక 100 గ్రాములు అవి కొబ్బరి చిప్ప తీసుకొని కొబ్బరి చిప్పతో మొక్క చుట్టూ వేసేయడం బొక్కలో. దానివల్ల నీకు మళ్ళీ ఏదో ఉపయోగం, కలుపు రాదు బొక్కలో నుంచి. మళ్ళీ నువ్వు కలుపు తీసేదానికి మనుషులు పెట్టద్దా, ఖర్చు అవుతుంది కదా. కాబట్టి ఈ పద్ధతి మీరు ఈ సంవత్సరం పాటించండి, ఫలితాలు చూడండి. మేము 2 సంవత్సరాల నుంచి కలకడ, గట్టు, ఈ అంగళ్ళు ఈ ప్రాంతాల్లో చేపించాం రైతుల దగ్గర. చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఇది ఒక బ్యాగ్ తీసుకుపోయి పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ డే ఈ కార్బన్ కొబ్బరి చిప్ప ఏవో ఆర్డర్లకు ఇచ్చారంటే మీరు చేస్తారు ఆ పని. ఆ యాపదొద్దు, కార్బన్ ప్లస్ మాత్రమే 350 రూపాయలు కదా. ఒక బ్యాగ్ తీసుకెళ్ళి ఒక ఆర్డమెంట్స్ పెట్టామంటే ఎకరాకి వేస్తుంది, ఏం ఇబ్బంది రాదు. వద్దు, నువ్వు ఆల్రెడీ ఎంట్రీ చేస్తావు కదా, వేస్తాం. ఆ కార్బన్ ఒకటి చాలా నీకు. నీళ్ళు అట్లయినా నాటచ్చు, లేదా మొక్క పూడ్చినాక మొక్క చుట్టూ అయినా ఆ ఏదైతే పేపర్ హోలు అంత మేన ఒక 150 గ్రాముల మేన వేసినా అంటే వేడి నుంచి మొక్క తట్టుకునే శక్తి పెరుగుతుంది, నీళ్లు నిల్వ ఉంచుకుంటుంది. పేపర్ నుంచి వచ్చే వేడిని మొక్కకు అందనీయదు. ఇప్పుడు వినాలి అన్నా, లాస్ట్లో చివరిలో ఇప్పుడు మనం పేపర్ వేస్తున్నాము, మొక్క నాడుతున్నాము, భూమికి పేపర్కి మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. ఆ వేడి అనేది ఇట్లా మొక్క ద్వారా బయటికి మన పెట్టిన హోల్ ద్వారా రావడం వలన మొక్క చుట్టూ కాండము ఇరిగిపోయి మరణం, మొక్క చనిపోవడం ఎక్కువ జరుగుతుంది. దీన్ని నువ్వు ఎదుర్కోవాలంటే ఏప్రిల్ మే నెలలో ఈ పద్ధతి పాటిస్తే ఒక 1000 రూపాయల్లో నువ్వు దాన్ని నివారించుకోవచ్చు. నువ్వు మీరు చేయండి, మేము వస్తాం మీ పొలం. నేను ఇంతకుముందు చేపించాను, 2 సంవత్సరాలు చేపించాను. ఈ పద్ధతి చేసి చూడండి, మీ సమస్య క్లియర్ అవుతుంది. ఓకేనా? ఎందుకైతే అది డ్యామేజు? ఎందుకైతే డ్యామేజు? నేను నా సొంత పొలం చేసి నాకు వ్యవసాయం ఉంది. ఓకే, ఇప్పుడు నేలలో దుక్కిలో వేసే ఎరువులకు ఒక నిర్ణయానికి వచ్చాం. వినాలి 1000 రూపాయల్లోనే మీకు ఈ ప్యాకేజ్ అనేది సరిపోతుంది. అన్ని పోషకాలు మనము నేల ద్వారానే ఇచ్చేసాం. నాటు వేసిన మరణించే సమస్యకు ఒక పరిష్కారాన్ని మనం అనుకున్నాము. ఇంకా 10వ రోజు నుంచి డ్రిప్ యాజమాన్యం, దీని గురించి చర్చిద్దాం. సాయిల్ అప్లికేషన్ ఇక్కడికి క్లోజ్. బెడ్ మీదైనా మీరు వేసుకోవచ్చు, ముందుగానే చల్లి బెడ్ అయినా తోలుకోవచ్చు. ముందుగా చల్లి బెడ్ తోలుకోవడమే ఉత్తమమైన పని. ఎరువులన్నింటినీ చల్లేసి బెడ్ తోలుకోవడం అనేదే ఉత్తమమైన పని. ఓకేనా? ఇంకా ఈ నేల అప్లికేషన్ మీద ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఈ సబ్జెక్ట్ క్లోజ్ చేస్తున్నాం. సెలక్షన్ అయిపోయినాయి కదా. 3 కాంప్లెక్స్లు 1432, 1021, ఎండ్రిచ్ 2, కార్బన్ 2, బోస్మాక్స్ 1, సమతుల 1. సమతులు అనేది 7 పోషకాలు ఉంటాయి. బోస్మాక్స్లో 2 ద్వితీయ పోషకాలు ఉంటాయి. ఓకే, కార్బన్ మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎండ్రిచ్ 2 బ్యాగులు, 3 కాంప్లెక్స్లు 10 కేజీలు 2 అడిగి సరిపోతుంది. దిబ్బెరువు ఎవరైతే అవకాశం లేదో వాళ్ళు కార్బన్ 1 టన్ను వేయండి. ఏమవుతుంది? 1 టన్ను 20 బ్యాగులు వేసేయండి, 7000 రూపాయలు. దీంట్లో ఏముండవు, ఓన్లీ ఇది మన పశువుల ఎరువుతో సమానం. అది బొగ్గు కాదు. నగరాలలో వ్యర్థాలు ఉంటాయి కదా, కూరగాయల వ్యర్థాలు, చెత్త చెదారం అంతా డంపింగ్ యార్డ్లు గుట్టలు ఉంటాయి. వాటిని జల్లెడ పెట్టేసి దాన్నంతా ఒక దగ్గరికి వేసిన తర్వాత దానిపైన సూక్ష్మజీవులు స్ప్రేయింగ్ చేస్తారు, అంటే కుళ్ళ పెడతారు. మీరు వర్మీ కంపోస్ట్ చేసినారు కదా బెడ్లో, అట్లా పెద్ద బెడ్లు కట్టింటారు. ఒక 2 నెలలు 3 నెలల పాటు నీడ వాతావరణంలో సూక్ష్మజీవులు దాని మీద స్ప్రే చేసినప్పుడు అది కంపోస్ట్ అవుతుంది. సూక్ష్మజీవులు దాంట్లో ఉండే సూక్ష్మజీవులే మనకు ఉపయోగపడేది. అదేం చేస్తుంది? భూమిలో ఉండే ఎరువుని కరిగించి మొక్క తీసుకునే రూపంలో మారుస్తుంది. ఆ సూక్ష్మజీవికి ఆహారం ఏంటంటే సేంద్రియ కర్బనం అందులో ఉంటుంది. కర్బనం 12% ఉంటుంది. ఆ కర్బనమే విలువైంది. భూమి యొక్క ఆరోగ్యాన్ని దేంతో కొలుస్తారంటే సేంద్రియ కర్బనంతో కొలుస్తారు. మన బ్లడ్ టెస్ట్ ఎట్లయితే చేస్తే ఉంటుంది కదా, షుగరు బీపీ ఎట్లయితే వస్తుందో, నేలను పరీక్ష చేసిన తర్వాత pH వాల్యూ, సేంద్రియ కర్బనం, ఈ 2 విషయాలు మాట్లాడతారు. pH పొట్టలో ఇదేందుకు వామిటింగ్స్ వస్తాయి.
నిజమాబద్ధమా? అట్లే పొలంలో కానీ pH లెక్క కడతాం, సేంద్రియ కర్బనం. అందుకే పశువుల ఎరువు ఉత్తమైందే మనం చెప్పేది. ఓకే, పశువుల ఎరువు లేకపోతేనే మీరు కార్బన్ వేసుకోండి. అది వేసుకున్న తర్వాత లేకపోతే ఎన్రిచ్ 3 కాంప్లెక్స్లు, 2 10 బోటలు, ఒక CMS లేదా 2 CMS, అక్కడికి చాలు, అది అయిపోయింది. కోళ్ళ ఎరువు అనేది ఇంత వేడి వాతావరణానికి మేము దాని గురించి చెప్పకూడదు. రైతు యొక్క అనుభవమే దాన్ని తెలియజేస్తాను. మేము దాని గురించి మాట్లాడదు. నేను చెప్తున్నది అదే, దాని గురించి రైతు అనుభవం. ఇప్పుడు 1435 మీరు డ్రిప్లో వాడుతున్నారు, మంచి రిజల్ట్ ఉందని చెప్పారు. రైతు అనుభవమే ముఖ్యమైనదండి, కంపెనీలు చెప్పడం కాదు. మీరు ఇంతకుముందు పంటకు నువ్వు వాడింటావు, నీకు మంచి విజయం వచ్చిందంటే నువ్వు వాడు, దాన్ని మనం అడ్డుకునేది కాదు. అంతిమంగా పంట రావాలి, రైతుకు ఆదాయం రావాలా, అది మా లక్ష్యం. ఇప్పుడు మా కాంప్లెక్స్లు ఉన్నాయి, మేము ఎక్కువ కాంప్లెక్స్ అమ్ముకుంటే కదా కంపెనీకి ఆదాయం వస్తుంది. మేము తగ్గించి వాడండి అంటున్నాం. ఎందుకు? రైతు నిలబడాలి కదా, అది రైతుకే వదిలేస్తున్నాం. మీరు చెప్పింది నాకు అర్థమైంది. కోళ్ళ పేట గురించి మనం చెప్పడానికి రైతు అనుభవమే అది. ఓకే, మనం ఏ ఎరువులు వేసుకుంటే మనకు ఉత్తమం అనే దాని గురించి తెలుసుకున్నాం. అందులో మనకి కోరమండల ఎరువుల్లో ముఖ్యంగా 14-35, 14, 10-26, తర్వాత కార్బన్, ఎన్రిచ్, తర్వాత సల్ఫర్ బోరాన్ కలిసింది ఏంటంటే బోస్ మ్యాక్స్. ఇవి వేసుకుంటే మీకు అన్ని రకాల పోషకాలు కవర్ అవుతాయి. కాబట్టి ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి వీటిని ఆదరించాలని రైతు సోదరులు కోరుతున్నాము. తర్వాత వచ్చేసి మనకి కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే నానో డిఏపి. ఈ నానో డిఏపి ఎందుకు తీసుకొచ్చారు, దీని అవసరం ఏంటి? ఈ నానో